ఇందాక నుంచి ఎక్కువసేపు నిలబెట్టేస్తున్నానే అన్న సందిగ్ధంలో నన్ను పడేయకుండా చాలా ఓపికగా నిలబడినటువంటి మా తమ్మారెడ్డి భరద్వాజ సార్ని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. అందరికీ నమస్కారం. మంజు, నీకు ఏం ద్రోహం చేశాను నేను? నాకే కాదు సార్, మీరు ఎవరికి జెమినీ టీవీలో ఉన్నప్పటి నుంచి నేను నీకు అవును సార్ సపోర్ట్గానే ఉన్నాను కదా, ఎప్పుడు నీకు శత్రుత్వం లేదు కదా, మరి ఎందుకు నుంచో పెట్టు అంతసేపు? హఠాత్ పరిణామం అనుకోండి, అనుకోవాలి, సరే నీ ఇష్టం. కానీ సందిగ్ధం టైటిల్ చాలా బాగుంది. మంజు చెప్పినట్టు చాలా అద్భుతమైన టైటిల్. ఈ మధ్యకాలంలో తెలుగు టైటిల్స్ రావటం అని, ఈ డబ్బింగ్ సినిమాలకు కూడా ఇంకా డబ్బింగ్ తమిళ అయితే ఏ భాష అయితే ఆ భాష టైటిల్తో రిలీజ్ అయ్యే రోజులు కూడా వచ్చేసినాయి. ఈ టైంలో ప్యూర్ తెలుగు టైటిల్ సందిగ్ధంతో వచ్చారు సినిమా. అండ్ ఇందాక డైరెక్టర్ గారు మాట్లాడుతూ, ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు, ఆ సినిమా అది ఇక్కడ షూటింగ్ ఎక్కడ చేశారు? రంపచోడవరంలో చేశారు. మా నారాయణమూర్తి గారి ఫేవరెట్ ప్లేస్లో చేశారు. అక్కడ రామచంద్రాపురం, పర్టికులర్ రామచంద్రాపురం పర్లేదు, కానీ రంపచోడవరంలో ఉండటం కూడా కష్టం. అక్కడే చాలా రోజులు షూటింగ్ చేశారంట. కార్లు కూడా వెళ్ళని పరిస్థితి. ఆ విలేజ్ ఇందాక చూసిన విలేజ్ చూస్తే చాలా దూరం. అది అంత కష్టపడి చేసి సినిమా మీద ప్యాషన్తో చేశారు సినిమా. సో వీళ్ళందరూ యూనిట్ అంతా వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఎంతో కష్టపడి చేశారు. ప్రతి సినిమాను కష్టపడే చేస్తారు, ఎవరు ఊరికేం చేయరు, అందరూ కష్టపడే చేస్తారు. మంజుకిను నాకు ఏంటంటే ఆవిడకి డబ్బులు ఇస్తారు కాబట్టి వస్తుంది. నేను చిన్నప్పటి నుంచి చిన్న సినిమాలు తీసినప్పుడు నా కష్టాలు నాకు తెలుసు కాబట్టి ఏ చిన్న ప్రొడ్యూసర్ వచ్చినా నేను వస్తాను. సో మా ఇద్దరికి వచ్చి 2 మంచి మాటలు చెప్పి వెళ్ళటం అలవాటు అయిపోయింది. ఇక్కడ ఎందుకు అసలు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తున్నాం, అసలు ఏంటి, ఎందుకు అయిపోయింది, సినిమా ఇండస్ట్రీ ఏమవుతుంది? డైరెక్టర్ గారు ఇందాక చెప్పినట్టు ప్రమోషన్ వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలంటున్నారు. మా చిన్నప్పుడు ఏంటంటే ఆ పేపర్లో ఒక యాడ్ వేస్తే రెగ్యులర్గా ఆ రోజుల్లో పేపర్లో సినిమా వార్తలు అని ఒక కాలం ఉండేది, ఇప్పటికీ ఉంది. బట్ అందులో రెగ్యులర్గా వార్తలు వస్తూ ఉండేవి. ఇది ఒక ఆడియో ఫంక్షన్ చేస్తే పడేది. తర్వాత టీవీలు వచ్చినాక టీవీల్లో ఛానల్స్లో అన్నిట్లో వచ్చాయి. ఈ మధ్య టీవీ ఛానల్స్, ఈ కరోనా తర్వాత టీవీ ఛానల్స్ కానీ పేపర్ కానీ బాగా పడిపోయింది. కొత్త మీడియా వచ్చింది, సోషల్ మీడియా అంటున్నారు. ఆ సోషల్ మీడియాలో ఎక్కడ కనపడుతుందో మనకు తెలియదు. ఇందాక డైరెక్ట్గా చెప్పినట్టు ఆయన పేరు కొట్టుకుంటే చూసుకోవాలి. నా సినిమాకి నేను సినిమా సందిగ్ధం అని కొడితే సినిమా ఉంది, ఎంతమంది చూస్తారు, ఎలా వెళ్తుంది, అసలు ఈ మీడియా ఎక్కడికి వెళ్తుంది? సతీష్, నీకు ఏమైనా తెలిస్తే మాకు చెప్పాలి. అంటే ప్రమోషన్ అంటే ఎలా ప్రమోషన్, ఎలా జనానికి ఎలా తెలియాలి? ఇంతకుముందు పేపర్లో వస్తే తెలిసేదా, లేకపోతే టీవీలో వస్తే తెలిసేదా? టీవీలో యాడ్లు వేసేవాళ్ళ మధ్యలో కొంతకాలం. ఇప్పుడు టీవీలో యాడ్లు కూడా ఎవరు చూడట్లేదు అంటున్నారు, పేపర్లో యాడ్ చూడట్లేదు అంటున్నారు. మరి ఇలాంటి మీటింగులు పెట్టి చెప్తే ఎవరికి వెళ్తుంది? దీనికి మళ్ళీ ఎవరో ట్విట్టరు ఇన్ఫ్లుయెన్షర్లు ఉంటారు, లేకపోతే ఇంకోటి ఏంటది ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. దాంట్లో ఇన్స్టాగ్రామ్ అంటే నాలాంటి వాళ్ళకి తెలియదు, మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సినిమా చూసేది మేమే కదా, మరి మాకు తెలియాలి కదా ఎక్కడుందో సినిమా, ఎలా ఉందో, ఎవరిదో సినిమా తెలియాలి కదా. దానికి ఎక్కడ వస్తుంది ఇది తెలీదు. దీనికి చాలా ప్రశ్నలకి సమాధానాలు లేవు. కానీ ఏదో 10 మిలియన్ 1 మిలియన్ 100 మిలియన్ వచ్చినాయి అని చూసేస్తారంటారు. అట్లా వచ్చిన సినిమాలు కూడా అక్కడ కలెక్షన్స్ కనపడతలేదు. ఇవన్నిటి ఎందుకు చెప్తున్నానంటే అసలు సినిమాకి ప్రమోషన్ అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి, అంతా మీడియా సోదరులు చేతుల్లోనే ఉంది. మీడియా అంటే ఇప్పుడు ఎవరు ఇన్ఫ్లుయెన్షర్లు కూడా మీడియా అయిపోయారు. సో ఇన్ఫ్లుయెన్షర్లు కానీ లేకపోతే మీడియా ఉన్న సోదరులు కానీ ఎవరైనా కానీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు అందరూ చిన్న సినిమాలని సపోర్ట్ చేయండి. ప్రాబ్లీ ఈ మధ్యకాలంలో కమర్షియల్ అయిపోయింది, కమర్షియల్గా ఉండొద్దని నేను ఎవరికి చెప్పను. కమర్షియల్ అయినా కానీ చిన్న సినిమాలు ఉన్నాయి, వాటిని కూడా ప్రమోట్ చేయండి. పెద్ద సినిమాలు మీరు చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా వాటికి ప్రమోషన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ ఆర్టిస్ట్ వాల్యూ కానీ డైరెక్టర్ వాల్యూ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఉంటాయి కాబట్టి వెళ్ళిపోతుంది. బట్ ఇలాంటి సినిమాలకి ఎలా వెళ్తాయి? సో మీరు చేస్తే వెళ్తాయి. మీరు చెయ్యండి, దయచేసి చేయండి. చిన్న సినిమాలని ప్రమోట్ చేయండి. ఆడినైతే ఆడతాయి, లేకపోతే సినిమా బాగుంటే ఆడుతుంది, లేకపోతే లేదు. బట్ మీరు జనానికి తెలిసేటట్టు చేసే ఆయుధం మీ చేతిలో ఉంది. ఆయుధాన్ని సక్రమంగా వాడుకుని హెల్ప్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. టీం మొత్తానికి ఆల్ ద బెస్ట్. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.